హాయ్ ఫ్రెండ్స్, మనం ఇప్పుడు జాగ్రఫీలో కర్కట రేఖ అంటే ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ ఎన్ని రాష్ట్రాల గుండా పోతుంది అనే అంశం చూద్దాం. అంటే ఎలా గుర్తుంచుకోవాలి కన్ఫ్యూజ్గా లేకుండా, ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళాక ఎటువంటి కన్ఫ్యూజ్ ఉండకుండా ఎలా గుర్తుపెట్టుకోవాలో చూద్దాం. ఇప్పుడు మనకు ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ కర్కట రేఖ ఎన్ని రాష్ట్రాల గుండా పోతుంది, అసలు కర్కట రేఖ ఎన్ని డిగ్రీల గుండా పోతుందో తెలిస్తే మనం ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. కర్కట రేఖ అనేది మనకు 23.5 డిగ్రీలు వెళ్తుందన్నమాట. ఓకేనా, 23.5 డిగ్రీ వెళ్తుంది కదా. మీరు బాగా గమనిస్తే 2+3 ఇవన్నీ విడివిడిగా యాడ్ చేయండి. 2+3 5, 5+2 7, 7+1 8 అంటే మనకు కర్కట రేఖ అనేది 8 రాష్ట్రాలు గుండా పోతుందన్నమాట. ఓకేనా, 8 స్టేట్స్కి వెళ్తుంది. 8 రాష్ట్రాలు అవి ఏవేవి అని ఎలా గుర్తుపెట్టుకోవాలంటే చిన్న కోడ్ చెప్తాను చూడండి. గుజరాతీ మా పంచమి గుర్తుపెట్టుకోండి. ఓకేనా, ఇవి 8 రాష్ట్రాలు. అవి ఏవేవంటే గు అంటే గుజరాత్. ఓకేనా, గు అంటే గుజరాత్, జా అంటే జార్ఖండ్, రా అంటే రాజస్థాన్. ఓకేనా, తి అంటే త్రిపుర. ఓకేనా, నెక్స్ట్ మా అంటే మధ్యప్రదేశ్, పమ్ అంటే పశ్చిమ బెంగాల్. ఓకేనా, అంటే వెస్ట్ బెంగాల్. నెక్స్ట్ చా అంటే ఛత్తీస్గఢ్, మీ అంటే మిజోరం. ఓకేనా, ఈ 8 రాష్ట్రాల గుండా మనకు కర్కట రేఖ అనేది వెళ్తుందన్నమాట. చూడండి, గుజరాత్, జార్ఖండ్, రాజస్థాన్, త్రిపుర, మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్, ఛత్తీస్గఢ్, మిజోరం. గుజరాతిమ పంచమి అనేది కోడ్ అన్నమాట. ఇవి 8 రాష్ట్రాలు. అయితే ఇందులో కూడా మనకి ఇంకా కొంచెం డెప్త్కి వెళ్తే ఏమడుగుతాడంటే, ఇందులో ఎక్కువ దూరం ప్రయాణించేది అంటే కర్కట రేఖ ఎక్కువ దూరం ఏ రాష్ట్రంలో ప్రయాణిస్తుంది అంటాడు. ఎక్కువ దూరం ప్రయాణించే రాష్ట్రం మధ్యప్రదేశ్. ఓకేనా, తక్కువ దూరం ప్రయాణించే రాష్ట్రం ఏంటంటే మధ్యప్రదేశ్ అనేది ఎక్కువ దూరం. తక్కువ దూరం ప్రయాణించే రాష్ట్రం మనకు రాజస్థాన్లో తక్కువ దూరం ప్రయాణిస్తుంది. అయితే ఈ కర్కట రేఖ అనేది మొదటిగా ఏ రాష్ట్రంలో ప్రవేశిస్తుంది? మనకు అక్షాంశాలు తూర్పు నుంచి పడమరకు గీయబడ్డాయి కాబట్టి మన భారతదేశం మ్యాప్ ఇలా తీసుకుంటే, మిజోరం ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇటు సైడ్ గుజరాత్ ఉంటుంది. అంటే తూర్పు నుంచి పడమరకు మనకు అక్షాంశాలు ఉన్నాయి కాబట్టి మొదటిగా ఎంటర్ అయ్యే రాష్ట్రం ఇటు సైడ్ ఉన్న మిజోరం. అంటే మొదటిగా ఎంటర్ అయ్యే రాష్ట్రం మిజోరం, చివరిగా క్రాస్ అయ్యేది మనకు స్టేట్ వచ్చి గుజరాత్ అన్నమాట. మొదటిగా మిజోరం, చివరిగా గుజరాత్. ఓకేనా, థ్యాంక్ యూ.